నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తూ చదును చేయడం జరిగింది. ఇటు విషయం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దృష్టికి రాక వారి సూచనల మేరకు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేంద్ర ఆధ్వర్యంలో టీపీసీసీ సభ్యులు పెండం రామానంద్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు తిరుపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆవరణను సందర్శించడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పాలన తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని అరాచకం లేదు. నియోజకవర్గం మరియు పట్టణంలో భూదందాలు, రియల్ ఎస్టేట్ పేరుతో ప్రభుత్వ మరియు ప్రైవేటు వ్యక్తుల భూములను ఆక్రమించుకున్న చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని అన్నారు. నర్సంపేట పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని చదును చేయడం జరిగింది. మరి పూర్తి వివరాలు సేకరించి మరి దీన్ని ఎవరు దీన్ని చదును చేసిండ్రు ఏంది అనే దాన్ని నిన్న ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. మరి మన స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి సూచనల ప్రకారం ఒక పత్రికా పేపర్లో రాయడం జరిగింది. ఆ శీర్షికను అనుగుణంగా వచ్చి సంక్రాంతి సెలవుల్లో చాప్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మరి మేము నిన్న కొంతమందిని అందుబాటులో లేకుంటుంటే హైదరాబాద్ పోవడం వల్ల అందుబాటులో లేం కాబట్టి ఈరోజు మరి పార్టీ అధ్యక్షుడు పట్టణ పార్టీ ఆధ్వర్యంలో మేము దీన్ని మరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను చూడడం జరిగింది. మరి ఈ యొక్క ఆక్రమణదారులను మేము అధికారుల దృష్టికి తీసుకుపోయి తగు చర్యలు తీసుకుందామని, మరి ఈ ప్రభుత్వ ఆస్తిని కాపాడడం మన ధర్మం, మన హక్కు అని తెలుపుకుంటూ దీనికి కూడా గతంలో ఈ కాలేజీను సందర్శించడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ అదనపు గదుల కోసం ఇక్కడ రూమ్స్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు కూడా ఒక 15 లక్షలు కేటాయించడం జరిగింది. మరి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టించి సర్వే చేయించి ఈ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎంత భూమి ఉంది ఏంది అనే దాని మీద సర్వే పూర్తి దర్యాప్తు చేయించి సర్వే చేయించి మరి దీనికి ప్రహారీ గోడ కూడా కట్టియడం జరిగిందని చెప్పడం జరిగిందని పత్రికా విలేకరుల సమక్షంలో తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా నిన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరి వాళ్ళు ఏం మాట్లాడదానిలో వాళ్ళకే తెలియడం లేదు. నర్సంపేట పట్టణ నాయకుల మీద గత 4-5 ఏళ్ళు, గత 10 సంవత్సరాల నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. మరి 10 సంవత్సరాలలో నిన్న పెద్ద మనిషి మాట్లాడు, మరి నీ చుట్టూ ఉన్న నీ పక్క ఉన్న పెద్ద మనుషులు అందరే సాక్ష్యం. మరి ఎన్నెన్నో వెంచర్లు చేసిళ్ళు నీ టిఆర్ఎస్ హయాంలో. మీ యొక్క పక్క నాయకులను ఎక్కడి నుండో వచ్చి నర్సంపేటలో ఉంటాను, నర్సంపేటలో నుండి మొదట్టున్న నాయకులు వాళ్ళనే అడుగు సాక్ష్యం. మరి రామానంద్ ఎలాంటి వాడు, మరి పక్కకున్న నాయకులు అందరూ ఎలాంటి వారు, మరి వీళ్ళు చేసిన వెంచర్లనే కానీ వీళ్ళు చేసిన ప్రతి ఒక్క వెంచర్లలో మరి మేము పోయి వీళ్ళ దగ్గర ఎంత వసూలు చేసినాం అనేది ప్రజలకు తెలుసు. వాళ్ళ అధికార పార్టీ అంటే టిఆర్ఎస్ అధికారంలో ఉన్న నీ పక్కకున్న స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పక్కకు కూర్చున్న నాయకులని అడిగితే వాళ్ళే చెప్తారు రామానంద్ ఏంది, నర్సంపేట పట్ట నాయకులు ఏంది అనేది అందరికీ తెలుసు. రవీందర్ రెడ్డి గారు మీరు అరాచకం అన్నారు. సిగ్గుచేటు. అరాచకమైన వాడును తక్షణమే నువ్వు వెనుకకు తీసుకోవాలి. తక్షణమే నువ్వు వెనుకకు తీసుకోలేదనుకో అరాచకం చేసింది నువ్వు. నన్ను, నా కుటుంబాన్ని వ్యక్తిగతంగా నువ్వు అన్నావు, దానికి కూడా నేను సమానం చెప్తా.
అరాచకంగా నువ్వు దళితుల భూమిని ఆక్రమించుకొని మెయిన్ రోడ్డు మీద కట్టుకున్నది, ఇల్లు కట్టుకున్నది నువ్వు. వెనకాల ఇప్పుడు నువ్వు మెయిన్ రోడ్డు మీద కట్టుకున్న ఇల్లు కాకుండా వెనకాల కూడా 6 నెలల నుండి, ఈ 7 నెలల నుండి, సంవత్సరం నుండి కడతాను, అసెంట్ ల్యాండ్లో కడతాను. ఒక పెద్ద మనిషివి నువ్వు. అదే కాకుండా 5 ఎకరాల ప్రహారీ గోడ కట్టి నీ ఇంటికాడ పస్నూరు కాలువను, అసెంట్ ల్యాండ్ను కబ్జా చేసి నువ్వు 5 ఎకరాలు ఆక్రమించుకొని కట్టుకున్నది అందరికీ ప్రజలకు తెలుసు. మరి మేము ఏం కబ్జా చేసిందో, రామానంద్ ఏం కబ్జా చేసిండో, మన నర్సంపేట ఉన్న పెద్ద నాయకులు అని చెప్తాను కదా, వాళ్ళు ఏం కబ్జా చేసిందో మరి బహిరంగ చర్చకు సిద్ధం. మరి నువ్వు ఏ సెంటర్లో కూర్చోమంటే ఆ సెంటర్లో కూర్చున్నాం. అంతేకాకుండా నా కుటుంబాన్ని, నా తాతను, నా నాయన నన్నోను, నర్సంపేట పట్టణ ప్రజలందరికీ నా కుటుంబం గురించి తెలుసు. మేము మొదటి నుండి సేవా మార్గంలో పోకుండా మరి ఇక్కడ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీల కోసం మా తాతగారు దాదాపు ఒక 50-60 ఏళ్ల నుండి సుదీర్ఘ రాజకీయం చేసుకుంటా మరి బొచ్చడు భూములను, జాగులను అమ్ముకొని ఇలా కనీసం మాకు నిలువ నీడను కూడా లేకుండా చేసి ఇలా ఒక పాత ఇల్లు ఉన్నది మాకు, మా తాత సంపాదించిన ఇల్లు. అర్థమైందా? అరాచకం చేసింది మేము కాదు. మా నాన్న గురించి అన్నావు. మా తాత మొదటి నుండి కాంగ్రెస్ పార్టీల నిబద్ధతను పనిచేసి 40-50 ఏళ్ళు పనిచేసిన ఆయనను, అంత పెద్ద మనిషిని కూడా నువ్వు నీ తాతకి ఎట్లా పదవి వచ్చిందని, అరే నా తాతకు వచ్చిన మార్కెట్ చైర్మన్ అనేది ఆయనకు ఒక వాచ్మెన్తో సమానం ఆయనకు వచ్చిన పదవి. కానీ అప్పుడున్న పరిస్థితులల్లా మా తాత ఎమ్మెల్యే కాలేకపోయిండు, కనీసం మార్కెట్ చైర్మన్ కూడా ప్రభుత్వం హయాంలోనే, అది అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వచ్చింది. ఆయనే పెద్ద మనిషిని కూడా బదనాం చేసినట్టు మాట్లాడినావు. మా నాన్న నన్ను, మా నాన్న వాస్తవంగా అప్పుడున్న పరిస్థితులల్లా టీడీపీ పోయి టీడీపీలా కొన్నాళ్ళు ప్రకాష్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉండి ఆయనతో నుండి ఆయన నచ్చిండు కాబట్టి ఆయనతోని అలానే ఆ టీడీపీ పార్టీలో కొనసాగిండు. ఎన్నడూ కానీ మా తాత భావజాలాలు, కాంగ్రెస్ పార్టీ భావజాలాలు, పేదలకు ఎన్నో భూములను ఇక్కడ ఇందిరాగాంధీ హయాంలో ఇక్కడ ఉండి పంచిచ్చి ఎంతో మందికి సేవలు చేసినాయి గుర్తుంచుకొని ఉండడం వల్ల నేను కూడా ఇలా మాధవరెడ్డి గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో దాదాపు సుదీర్ఘంగా ఆయన నాయకత్వంలో 15 సంవత్సరాల నుండి పనిచేయడం జరుగుతుంది. మరి పని చేసుకుంటూ సిన్సియర్గా పనిచేసిన నన్ను కూడా అరే నువ్వు బాల్ బచ్చాగా అనువన్నావు. అరే నాకు 45 ఏళ్ళ వయసు ఉంటే దాదాపు 25 ఏళ్ళ వయసు నుండి నేను సుదీర్ఘ రాజకీయాలలో ఉన్నా. ఇందులో క్రియాశీలకంగా 15-16 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి దగ్గర క్రమశిక్షణతోని, నిబద్ధనతోని పనిచేస్తానా. నువ్వు ఎమ్మెల్యే గారిని ఇండిపెండెంట్గా గెలిపించినావు అని చెప్తాను. నీకు ఏం క్యాడర్ ఉన్నదని చెప్పి ఇక్కడ ఇండిపెండెంట్గా గెలిపించినావు నర్సంపేట పట్టణంలో. నీ పక్కకున్న వాళ్ళకున్న, మా నర్సంపేటలో పక్కకున్నారు కానీ ప్రముఖులు, వాళ్ళు ఇలా క్యాడర్. నువ్వు కాదు, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేది నువ్వు, మేము కాదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేది నువ్వు, మేము కాదు. నా వయసును, నన్ను, నా వయసుకున్న రాజకీయానికి సంబంధం లేదు. నేను క్రమశిక్షణతో, నిబద్ధనతో ఉన్నా కాబట్టే ఈరోజు నన్ను ఒక పిసిసి సభ్యునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకోవడం జరిగింది. మరి మీరున్నారు కదా, మరి మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోలే? మీకు ఈ మాటలు జాగ్రత్తగా పెట్టుకొని మసలాలి. మీ భూములు మేము ఎక్కడ పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్టీ ఎస్టీలకు, పట్టణంలో వ్యాపారస్తులకు కానీ ఎవరికి కానీ నోట్ల నాలుక లెక్క ఉంటున్నాం. మీ ఎవరి భూముల మీద 40-50 ఏళ్ల నుండి మాధవరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఎవరి భూములను కూడా మేము ఆక్రమించుకోలే. అందరికీ మేము ప్రతి ఒక్క కబ్జాలో ఉన్న భూమిలో ఉండి అసెండ్ అయి ఉన్న వాళ్ళందరూ ఇవాళ కబ్జాలలో ఉన్నారు.
వాళ్ళందరికీ మేము నీడ లెక్క, ఒక రక్షణ కవచం లెక్క ఉంటాం. మాధవరెడ్డి గారు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లలో మరి ఈ చిన్న ప్లాట్లు ఉన్న వాళ్ళకు, జాగాలు ఉన్న వాళ్ళకు, అసెండ్ భూములకు కూడా రెగ్యులరేషన్ చేస్తా అన్నాడు. అదే విధంగా రెగ్యులరేషన్ చేసే విధంగా కూడా మేము తోడ్పడతాం. ఈ చిల్లర మాటలు మానుకోండి. మేము వ్యాపారం ఎంతో కొంత చేసుకుంటా, పట్టణంలో ఉన్న నాయకులు గౌరవంగా బతుకుంటా సేవే మార్గం అని చెప్పి మేము పోతాం. ఇక ముందు కూడా మేము అభివృద్ధి లక్ష్యంగా మాధవరెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధిని, పట్టణాన్ని అన్ని అంగులలో అభివృద్ధి చేసుకుంటూ మేము 24 గంటలలో దాదాపు ఒక 15 గంటలు పార్టీకి, కార్యకర్తలకు కంటికి రెప్పలేక కాపాడుకుంటామని చెప్పి, ముఖ్యంగా నర్సంపేట పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కలకు, వ్యాపారస్తులకు కానీ, ప్రతి ఒక్క రైతు కుటుంబాలకు కానీ మేము అందరికీ మేము రక్షణగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ బూటకపు మాటలు, అరాచకమైన మాటను నువ్వు వాడు వెనుకకు తీసుకోకపోతే ఇక మేము ఇక సహించేది లేదు. మీలాంటి వాళ్ళ ఎంబడే పడతాం. రేపటి నుండే ఆర్డీఓకు, ఎంఆర్ఓకు, కలెక్టర్కి ఇచ్చి నీ భూములన్నింటినీ పేదలకు పంచే విధంగా మేము చేద్దామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ పత్రికా విలేకరులకు మరి ఇక్కడ వచ్చిన మా నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు మన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అందు జరిగిన ఇక్కడ వెంచరు ఎవరో అది తెలియని, గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ వెంచర్ను చేయడం, నున్నగా బళ్ళు సాగు చేయడం జరిగింది. దాన్ని మా యొక్క ఎమ్మెల్యే గారు దాన్ని పోయి మీరు ఆడ క్లుప్తంగా చూసి ఎవరు చేసింది ఏంది అనేది అధికారుల దృష్టికి తీసుకుపోయి దాన్ని కాపాడాలని, అలాగే ఇక్కడ డిగ్రీ కాలేజీలో మా మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన కొత్తలోనే ఈ డిగ్రీ కాలేజీకి వచ్చి ఇక్కడ ప్రహరీ గోడ కానీ, దీనికి కావాల్సిన వసతుల గురించి కూడా మా ప్రిన్సిపల్ గారితో చర్చించడం జరిగింది. ఇప్పుడు నిన్న మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఏ ఆలోచనతోని ప్రజలు అంత పిచ్చోళ్ళు అనుకొని మాట్లాడడంలో అర్థమైతలేదు. ప్రజలకు అన్ని విషయాలు, మనం ఉన్న ఇల్లు ఎక్కడిది, మనం నివసించే కాంచెల్లి అన్ని ఎక్కంచెలు వచ్చినాయి, 10 సంవత్సరాల కాంచెలు ఏం దండుకున్నాం అనేది జనాలకు అందరికీ తెలుసు. కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తారు, టిఆర్ఎస్ నాయకులు ఏం చేస్తారు అనేది ప్రజలకు తెలుసు. దానికి తెలవకుండా ఏదో మైమర్పిచ్చే మాటలు మాట్లాడితే జనాలు మర్చిపోతారు అనుకుంటే అది తప్పు. జనాలు మీకు కరెక్ట్ గుణపాఠం కూడా చెప్తారు. తప్పకుండా ముందు జరగబోయే ఎలక్షన్లో కానీ దేనికి కానీ మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఇప్పుడు ముందు కూడా ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించుకున్నారో అవన్నీ బయటికి తీయడం జరుగుతుంది. బయటికి తీసి ప్రభుత్వ భూములన్నీ లేని పేదలకు పట్టాల ద్వారా మా మాధవరెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని మర్చిపోవద్దు. మీకు ఈ రోజు కాంచెల్లి మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇది మా మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు మేము చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం 12 నెలలు అయిపోయి 13వ నెలలో అడుగు పెట్టింది. వచ్చిన కానుండి కూడా పేదల కోసం, పేదల అభ్యున్నతి కోసం, పట్టణ ప్రజల డెవలప్మెంట్ కోసం, పట్టణాన్ని అన్ని అంగుళాల్లో డెవలప్మెంట్ చేయడం కోసం మా గౌరవనీయులు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు అన్ని అంగుళాల కష్టపడుతూ వారు ఈ రోజు నర్సంపేట పట్టణాన్ని ఒక సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ రోజు ఏ పట్టణం, ఏ వార్డులో పోయినా, ఎక్కడ పోయినా ఒక యుద్ధ ప్రాతిపదికన పనులు నడుస్తున్నాయి. ఎప్పటికప్పుడు నాణ్యత లోపం లేవు, నాణ్యత కూడా నడుస్తున్నాయి. మాలాంటి సిన్సియర్ పార్టీ కార్యకర్తల్ని ఒక బీఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా, అసభ్యకరంగా మాట్లాడడం వారికి ఎంతవరకు సమంజసం? ఒకసారి వాళ్ళే ఆత్మవిమర్శనం చేసుకోవాలి. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎకరాల కొద్దీ కబ్జాలైనాయి. చాలా మంది పేద ప్రజల భూముల్ని వాళ్ళ పార్టీ నాయకులు గుంజుకొని 60 లక్షలని ఏర్పించడం జరిగింది. వందల కోట్లకు ఉన్నోళ్ళు కూడా గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ భూములు కబ్జా చేసి
ఈ రోజు కూడా వాటిని వాడుకుంటూ గవర్నమెంట్ ఆఫీసర్ కలెక్టర్ గారు వాటికకరణ గారు కూడా ఇది అసైన్మెంట్ భూమి అని ఆల్రెడీ రికార్డు ఇచ్చినా కానీ వాళ్ళ అధికారాన్ని అడ్డపెట్టుకొని ఇవాళ వాటిని రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. అదే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవన్నీ వెతికి తీసి కొంతవరకు అడ్డుకోగలిగినాం. ఇవాళ నేను మీకు ఒకటే తెలియజేస్తున్నాను, బీఆర్ఎస్ నాయకులారా, ఇప్పటికి కూడా నర్సంపేట పట్టణంలో ఉన్న ఏ నాయకుడైనా కాంగ్రెస్ నాయకుడు ఎక్కడైనా అవినీతికి పాల్పడి ఏ ఇల్లు కట్టిన కాడ గాని, ఏ ప్లాట్ కాడ గాని, ఏ సామాన్య ప్రజల కాడ గాని ఒక్క 50,000 నుంచి ₹1,00,000 వసూలు చేసినట్టుంటే మేము దానికి పూర్తి బాధ్యత వహిస్తాం. కానీ మీరు రెడీయా? మీరు అధికారం ఉన్నప్పుడు మీ సోటపడ్డ నాయకులు, మీ 18 మంది కౌన్సిలర్లు ఎవరెవరు ఏమేం చేశారో, ఎక్కడెక్కడ ఎంతెంత వసూలు చేశారో అవన్నీ మా కాడ ఉన్నాయి. కానీ ఏ రోజు మీ నాయకుడు మిమ్మల్ని అడ్డుకోలేదు. ఎంత ఒత్తిత దండుకోండి, ఎవరిని ఇబ్బంది పెడితే అంత ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఎంత వీలుంటే దోసుకోండి అన్నట్టుగా మీకు ఎన్ని కాసిన్నాడు. కానీ మా గౌరవ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని మానిటరింగ్ చేస్తూ మనం ఎప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయొద్దు, తప్పు చేసే ఆలోచన మీకు రావద్దు, మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నా, మిమ్మల్ని ఆడుకుంటా, ఇన్ని రోజులు ఎట్లా బతికినామో, కలువు గంజో తాగి ఉప్పుడు ఉపాసం ఉండి ఎట్లా బతికినామో, ఈ రోజు అధికారం వచ్చినాక ఇంకంతకంటే కఠినంగా కష్టపడి ప్రజలకు సేవ చేయాలి తప్ప ఎక్కడెవరం మనం ఎలాంటి తప్పులు చేయొద్దు, చేయకూడదని మా ఎమ్మెల్యే గారు ఎప్పటికో మాటివేషన్ చేస్తున్నారు. దానికి మేము పూర్తిగా కట్టుబడి పనిచేస్తున్నాం. కనుక టిఆర్ఎస్ నాయకులారా, మీరు ఇకనైనా ఈ సౌకర్యాల మాటలు మానుకొని మీరు మంచిగా ఆలోచించి మర్యాదగా ఉంటే మేము మీ జోలికి రాము, మిమ్మల్ని ఎక్కడ గెలుకం. పార్టీలు పదవులు శాశ్వతం కాదు మాకు, మేము నైతిక విలువలకు కట్టుబడి పనిచేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ లో పనిచేసే ప్రతి ఒక్క నాయకునికి వ్యాపారాలు ఉన్నాయి. జనం మీద పడి బతకవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి వ్యాపారం ఉన్నది. వ్యాపారం చేసుకుంటూ 100 మందికి జీవనోపాధి కల్పిస్తూ అందులో మేము బతుకుతూ జనాలు సేవ చేస్తున్నాం తప్ప ఎక్కడ ఎవరిది తీసుకోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ తప్పు చేయలేదు. ఇక్కడ 2 ఎకరాలు కబ్జా గురైంది అన్నారు. మా పార్టీలో ఏ నాయకుడు కబ్జాకు పాల్పడడం చూపియని మీకు దమ్ముంటే ఇమ్మీడియట్లీ అతన్ని మేము పార్టీని సస్పెండ్ చేస్తాం. కానీ చూపించకుంటే మీరేం చేస్తారు? మీ పార్టీకి రాజీనామా చేస్తారా? మీకు ఆ దమ్ముందా చెప్పండి. కనుక మేము ఇప్పటికైనా మంచిగా చెప్తున్నాం, అడ్డగోలుగా అనసిద్ధ మాటలు మాట్లాడి మమ్మల్ని గెలకండి, మీరు గెలికించుకోకండి. చాలా జాగ్రత్తగా చెప్తున్నాం. ఖబర్దార్ టిఆర్ఎస్ నాయకులారా, ఇక నుంచి అయినా చాలా జాగ్రత్తగా మాట్లాడే ముందు ఎవరు ఏంది ఏం కథ ఆలోచించుకొని మాట్లాడండి. మీరు ఇలా పెండెం రాబుని మాట్లాడారు. వాళ్ళ తాతగారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వాళ్ళ ఉన్న ఒక 50-60 ఎకరాలు, నాకు తెలిసి ఎంతమంది ఎంత ఉందో కానీ చిన్నపిల్ల కానప్పుడు 50-60 ఎకరాల ఆస్తి అమ్ముకొని వాళ్ళ ఇంటికాడ రోజు పెళ్ళంటే వచ్చిన కార్యకర్తకు ఎవరు కూడా అన్నం లేదు, వెళ్ళిపోరాలనుకుంటా కాపాడి కార్యకర్తల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. ఏది ఏమైనా నర్సంపేటలో వాళ్ళు ఇలా ఉన్నాస్తులు తరగొట్టుకొని రాజకీయాలు ఉన్నారు తప్ప ఎవరు కూడా కాపాడుకోలేదు. ఇలా పెన్నె కట్టయ్య గారిని అనడానికి నర్సంపేటలో ఉన్న నాయకులు కూడా